సో ఆల్ ఆఫ్ సడన్ ఏందా ఎక్కడికా అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, మీకోసం తప్పదు కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక అవుట్లెట్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఐఫోన్ 15 సిరీస్ అవైలబుల్ ఉన్నాయంట. సో ఆ ఐఫోన్ 15 సిరీస్ ఏవైతే ఉన్నాయో అన్బాక్సింగ్ కోసం అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే ఫోన్ వచ్చింది, డివైజెస్ వచ్చేసినాయి రండి అని చెప్పి. సో దానికోసం అని చెప్పి హడావుడిగా పరిగెత్తున్నాను. ఎనీవే, ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ మీకోసం ఆ మాత్రం కూడా చేయలేనా. సో ఫస్ట్ లైక్ చేయండి. ఎక్సైటింగ్ కంటెంట్ తీసుకొని రాబోతున్నాను ఈసారి, మ్యాక్స్ టు మ్యాక్స్. స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం వచ్చేసాము మాదాపూర్లో ఉన్నటువంటి సెలెక్ట్ మొబైల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎతికాను, ఇక్కడే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ అండ్ అవైలబుల్ ఉన్న కలర్స్ ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా కొనేసుకొని ఇంటికెళ్ళి ప్రశాంతంగా అన్బాక్సింగ్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మనం ఆర్డర్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ అయితే మాదాపూర్లో సెలెక్ట్ మొబైల్ ఫోన్స్ లో నేనైతే కొంటున్నాను. సో ఐఫోన్ 15 అలాగే 15 అలాగే వాచ్ 9 కూడా నేను పర్చేజ్ చేశాను. అండ్ బై ద వే, ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ 15 సిరీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయా? ప్రో సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అన్ని అవైలబుల్, అన్ని కలర్స్. సో ఒకవేళ మీరు కనుక ఈ నియర్ బై లో ఉన్నా, లేదా మీ నియర్ బై లో ఉన్నటువంటి ఏ సెలెక్ట్ మొబైల్ ఫోన్స్ కన్నా వెళ్ళండి. సో అక్కడ మీకు కావాల్సినటువంటి ఐఫోన్ సిరీస్ అయితే దొరకడం జరుగుతుంది. సో ఇక వీటిని పే చేసేసి మనం ప్రశాంతంగా మన స్టూడియోకి వెళ్ళి అన్బాక్స్ చేసేద్దాం. సో ఫైనల్లీ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి. పదండి స్టూడియోకి వెళ్ళి ప్రశాంతంగా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసాను స్టూడియోకి. ఆల్మోస్ట్ 2,25,000 రూపాయల ఖర్చు ఇది. నేను కొన్నాను అనుకోకండి. సో నా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆర్డర్ చేయమన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. టోటల్లీ 3 ప్రొడక్ట్స్ ఆల్రెడీ మీరు ఇందాక చూస్తున్నారు. ఎస్, ఐఫోన్ 15 అలాగే 15 తో పాటుగా వాచ్ సిరీస్ 9, అది కూడా 45mm GPS ని యూజ్ చేశాను, LTE అయితే కాదు. ఇది వచ్చేటప్పటికి మీకు సుమారుగా 45,000 రూపాయలు. అండ్ ఐఫోన్ 15 ఏదైతే ఉందో బేస్ వేరియంట్ 128GB వేరియంట్ పర్చేజ్ చేశాను. ఇది వచ్చేటప్పటికే సుమారుగా మీకు 80,000 రూపాయలు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 15 నేను సెకండ్ వేరియంట్ అంటే 256GB వేరియంట్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 1,00,000. సో ఈ 3 కలిపి 2,25,000 రూపాయలు. సో మళ్ళీ అంటే అన్బాక్సింగ్ చేసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పాను. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు, జస్ట్ బిల్ మాత్రమే, అంతే. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. సో వాచ్ గురించి అయితే మనం పక్కకు పెట్టాం, దీన్ని తర్వాత సపరేట్ గా వీడియోలో చూద్దాం. ఆల్రెడీ నేను ఐఫోన్ 15 ప్రో సిరీస్ కి సంబంధించినటువంటి వీడియో, అన్బాక్సింగ్ వీడియో అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకున్నాను. చూడకపోతే ఒకసారి కార్డ్ లో లింక్ వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నిజంగా క్రేజీ. ఇంతవరకు మీరు అలాంటి వీడియో చూస్తుంటారు. చాలా కష్టపడ్డాం. ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. ఇక 2 కూడా నేను బ్లూ కలర్స్ ని తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి బ్లూయే కావాలని అన్నారు. ఆపిల్ సంగతి మీ అందరికీ తెలిసిందే. వీళ్ళంతా కూడా ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ గానీ లేదన్నట్లయితే గనక స్టిక్కర్స్ గానీ ఇట్లాంటివి అయితే యూజ్ చేయరు. అన్బాక్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఐఫోన్ 15 ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. జస్ట్ మనకు ఒక చిన్న ర్యాప్ ఉంటుంది అంతే. దీన్ని రిమూవ్ చేశారన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి అన్బాక్సింగ్ అయిపోయినట్లే. ఇక ఐఫోన్ 15 కూడా చేసేద్దాం. సో దానికి దీనికి ఏంటంటే జస్ట్ మీకు స్క్రీన్ సైజ్ ఒక్కటే తేడా, మిగతా స్పెక్స్ అలాగే హార్డ్వేర్ స్పెక్స్ అన్ని కూడా మనకి కామన్. రెండిట్లో కూడా మనకి A16 బయోనిక్ చిప్. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక ఐఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే 13, 14 అయితే పర్చేజ్ చేయకండి. ఒకవేళ మీరు 11 సిరీస్ గానీ 12 సిరీస్ గానీ వాడితే స్ట్రైట్ ఫార్వర్డ్ మిమ్మల్ని నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఐఫోన్ 15 పర్చేజ్ చేయమంటాను. రీజన్ ఏంటి అంటే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది ఈసారి 15 లో. సో బాక్సెస్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఎస్, ఇక్కడ మనకి బాక్సెస్ ఓపెన్ చేయగానే 2 మనకి మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఫిజికల్ గా. సో చూడటానికి మీకైతే కెమెరాలో మీకు ఎక్కడ ఇవి బ్లూ అనిపించవు, చూస్తున్నారు కదా. బట్ వీళ్ళ దగ్గర ఇంకా అయిపోయింది అనుకుంటా, యాపిల్ బ్లూ ప్రొడ్యూస్ చేసి సో లైట్ బ్లూ కలర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ ఉండేటువంటి బ్లూ కలర్ ఉంది కదా, అదే ఇంకొంచెం థిక్ గా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ లో నేను గమనించింది ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో, ఇంతకు ముందు మనకి నాన్ ప్రో వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మనకి గ్లాస్ బ్లాక్ వస్తుంది, అంటే గ్లాసీ ఫినిష్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి స్మోక్డ్ మ్యాటీ ఫినిష్ ఎఫెక్ట్ తోటి మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ ఎడ్జెస్ కూడా మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ కాకుండా కొంచెం కర్వ్డ్ ఇచ్చారు. ఇన్ హ్యాండ్ ఫీల్ అలాగే గ్రిప్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇక ఈ రెండింటిని మనం పక్కకు పెట్టేసాము అన్నట్లయితే ఫైనల్లీ హియర్ ఈస్ USB Type-C to Type-C. yes, ఇదంతా కూడా మనకి బ్రీడెడ్ కేబుల్ తో మన ముందుకు
తీసుకొచ్చారు. సాధారణంగా మనకు ఐఫోన్స్ అన్నగానే కేబుల్ కొనుక్కోవాలంటే మళ్ళీ ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, చాలా డెలికేట్ గా ఉంటాయి. బట్ ఈసారి బ్రీడెడ్ కేబుల్ తీసుకొచ్చారు. యాక్చువల్ గా మ్యాక్ బుక్ చార్జర్స్ ఏవైతే వాటన్నిటి కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ థింగ్ వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ రూమర్ ప్రకారంగా వీళ్ళైతే కలర్ బేస్ చేసుకుని బ్రీడెడ్ కేబుల్ కలర్ కూడా చేంజ్ చేస్తా ఉన్నారు, కానీ అందరికీ అయితే అన్నిటికీ అయితే వైట్ వచ్చాయి. అండ్ అఫ్ కోర్స్ ఇవి కాకుండా జస్ట్ మనకు కొంత పేపర్ వర్క్ అంటే యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు యాపిల్ స్టిక్కర్స్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్సెస్ లో అయితే ఏమి లేవు. సో ఈ బాక్సెస్ అన్నిటి కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఇక మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, సో దీనికి సంబంధించినటువంటి ఈ కవర్ అయితే పీల్ చేసేద్దాం. ఎస్, ఫైనల్లీ పెద్ద హ్యూజ్ బంప్ ఏంటి అంటే మీకు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా డైనమిక్ నాచ్ అయితే రావడం జరుగుతుంది. ఎస్, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఇవి నాన్ ప్రో వేరియంట్స్ ఇప్పుడు ప్రస్తుతం 15 లో, బట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 14 అలాగే 14 ప్రో మ్యాక్స్ కింద మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈవెన్ బాటమ్ లో ఇనిషియల్ గా మీరు చూసారు అన్నట్లయితే కనుక టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అండ్ ఈ రెండు కూడా మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండు కూడా మనకి అల్యూమినియం బాడీతోని వీటిని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రో సిరీస్ వచ్చేటప్పటికి ఈసారి వాళ్ళు టైటానియం లోకి తీసుకొచ్చారు. సో కాస్ట్ కటింగ్ కోసం. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, బాక్స్ మీద మేడ్ ఇన్ ఇండియా. ఎస్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మన ఇండియాలోనే తయారని. మరి ప్రైస్ తక్కువగా పెట్టొచ్చు కదా అని అంటారా? మరి ఆ విషయం యాపిల్ కి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కి తెలియాలి. అయినా కానీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నా కానీ ఎందుకు ప్రైస్ తగ్గించట్లేదు అనేది. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు సిరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేశారు, వేర్ బ్యాక్ సైడ్ అయితే గ్లాస్. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ గ్లాసెస్ రీప్లేస్మెంట్ అయ్యేటువంటి కాస్ట్ కన్నా గానీ ఈసారి 1/4 ఆఫ్ ద కాస్ట్ మన ముందు తీసుకొస్తున్నారు. అంటే ప్రీవియస్లీ ఆల్మోస్ట్ 80-85% దాకా ఫోన్ కాస్ట్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే రిపేర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండేది. బట్ ఈసారి వీళ్ళు గ్లాస్ ని చాలా సింపుల్ గా రిపేర్ చేసేటువంటి టెక్నాలజీతో వీళ్ళు డిజైన్ చేశారంట. సో రిపేరింగ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువగా అవుతుంది అని అంటున్నారు. అండ్ బేసికల్లీ మీకు ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 6.1 ఇంచెస్ అంటే కాంపాక్ట్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లే తో పాటు బిగ్గర్ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకి. ఇక ఫోన్ యొక్క వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అది కూడా ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. అంటే ప్రో వేరియంట్ నేను వాడుతుంటాను. యాక్చువల్ గా నా ఫోన్ వచ్చేటప్పటికి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. సో స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తాయి కాబట్టి ఇవి సాధారణంగా మనకు వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు చూపిస్తాను ఒకసారి. 258 గ్రామ్స్ వితౌట్ ఎనీ టీపీయూ కేస్ తోటి. ఐఫోన్ 15 వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 171 గ్రామ్స్ మాత్రం రావడం జరుగుతుంది. అండ్ ఐఫోన్ 15 ప్లస్ వచ్చేటప్పటికే మీకు సుమారుగా 202 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క థిక్నెస్ కూడా జస్ట్ మీకు 8.2 mm గా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈజీగా లైట్ గా హ్యాండ్ లో చాలా సింపుల్ గా ఇమిడిపోవడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అంటే రెండిట్లో కూడా రైట్ సైడ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ తో పాటు లాక్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీకు స్పీకర్ కు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్. దీంట్లో మీకు సింగిల్ సిమ్ కార్డ్ మాత్రమే వేసుకోగలరు. మరొకటి ఈ సిమ్ అప్ టు 10 ఈ సిమ్స్ దాకా వేసుకోవచ్చు. అంటే 10 ఒకటేసారి పని చేస్తాను కాదు, ఒకటి ఆఫ్ చేస్తే మరొకటి పని చేస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు మనకి సైలెంట్ టోగల్ బటన్ అని అంటారు దీన్ని. యాక్చువల్ గా మీకు ప్రో సిరీస్ లో ఈ 15 ప్రో సిరీస్ లో మాత్రం వీళ్ళు మనకి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ వచ్చేటప్పటికి మనకి ఏమీ లేదు. ఫిజికల్ ఓరియోలో జస్ట్ మీకు స్క్రీన్ సైజ్ మాత్రమే తేడా ఉంటుంది. ఇది కొంచెం తక్కువగా, ఇది కొంచెం ఎక్కువగా 6.1 అలాగే 6.7. హార్డ్వేర్ పరంగా, మెటీరియల్ పరంగా, రెండిట్లో ఉన్న ఫీచర్స్ పరంగా రెండు కూడా సేమే. ఈచ్ దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పను. రెండిట్లో మీకు సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, జస్ట్ స్క్రీన్ అండ్ బ్యాటరీ సైజ్ తప్ప. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రైమరీ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా మనకి సూపర్ రెటినా XDR డిస్ప్లేస్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రో సిరీస్ లో మనం ఏ డిస్ప్లే అయితే చూసామో, ఇంకా లిటరల్లీ చెప్పాలంటే నా ప్రో సిరీస్ లో ఉన్న డిస్ప్లే ఏదైతే ఉందో సేమ్ డిస్ప్లేని ఇందులోకి షిఫ్ట్ చేయడం అనుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటి, ప్రమోషన్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరిగితే వేరే ఇది వచ్చేటప్పటికి 60 హెడ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఈవెన్ బెజల్స్ కూడా మీరు చూసారంటే ఆల్మోస్ట్ లాస్ట్ జనరేషన్ దాంతో పోల్చారు అన్నట్లయితే సిమిలర్ గానే మనకు రావడం జరుగుతుంది. సో ఈసారి దీంట్లో ఆ 120 హెడ్స్ కూడా తెచ్చుంటే మాత్రం నిజంగా మజా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎనీవే మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి ఐఫోన్ 16 అలాగే 16 ప్లస్ లో వీళ్ళు 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ కూడా రావడం జరిగింది. ఇక రెండింటిలో కూడా మీకు డాల్బీ విజన్ HDR కాంటెంట్ మీరు వాచ్ చేయొచ్చు ఫుల్ HD లో, అలాగే నెట్ఫ్లిక్స్ లో HDR కూడా వాచ్ చేయొచ్చు. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక నార్మల్ ఇండోర్ కండిషన్ లో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1000 నిట్స్, అలాగే ఒకవేళ మీరు HDR కాంటెంట్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1600 నిట్స్, అలాగే మీరు అవుట్డోర్ కండిషన్ లో యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక పీక్ బ్రైట్నెస్ ఆఫ్ 2000
2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. యాజ్ వెల్ as ప్రో సిరీస్ లో కూడా సేమ్. బట్ దానికి దీనికి తేడా ఏందంటే జస్ట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంతే. ఇక దీనిలో హైలైట్ ఏంటి అంటే ఈ డైనమిక్ ఐలాండ్. ఈ డైనమిక్ ఐలాండ్ ని ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 14 ప్రో అలాగే 14 ప్రో మ్యాక్స్ లో చూస్తున్నాం. బేసికల్లీ నేనైతే యూజ్ చేస్తున్నాను. జొమాటోలో ఆర్డర్ చేసినప్పుడు, యూబర్ లేదన్నట్లయితే కనుక మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు నాచ్ అంటే బాత్ టబ్ నాచ్ ఏదైతే ఉందో దానికి కొంచెం రిఫ్రెషింగ్ లుక్ తో మనకు రావడం జరుగుతుంది. కొంచెం యానిమేషన్స్ వీటన్నిటితో మనకి బెటర్ లుక్ వ్యూ అయితే క్రియేట్ చేయగలవు ఖచ్చితంగా. సో దాన్ని కూడా వీళ్ళు నాన్ ప్రో వేరియంట్ లో తీసుకొచ్చారు. ఇది సంతోషం అనుకోవచ్చు. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు TWS బడ్స్ ని యూజ్ చేశారంటే 360 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియో కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా వినండి, అవసరం లేదు బట్ వినండి. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 14 ప్రో సిరీస్ లో మనం ఏదైతే A16 బయోనిక్ చిప్ ని చూసామో ఈసారి కూడా దీంట్లో అదే చిప్ ని అయితే మనం చూస్తుంటాం. సేమ్ ప్రాసెసర్ ఇక్కడ తీసుకొచ్చారు అంతే. బట్ ఈసారి 15 ప్రో సిరీస్ లో మాత్రం వీళ్ళు A17 ప్రో చిప్ ని అయితే తీసుకొచ్చారు. అంటే బయోనిక్ చిప్ కి స్వస్తి చెప్తూ ఆల్మోస్ట్ కంప్యూటర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అవి ఇస్తాయంట. ఇవి కాదు ప్రో సిరీస్. ఒకవేళ మీకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కావాలన్నట్లయితే ఈవెన్ డైరెక్ట్ గా మీరు గేమింగ్ కన్సోల్స్ ని టైప్ సి కేబుల్ తోటి కనెక్ట్ చేసుకొని ప్రో సిరీస్ లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ ఇవైతే సపోర్ట్ చేయవు. దీంట్లో మనకి స్టాండర్డ్ USB 2.0 ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అది కూడా 6GB ఆఫ్ ర్యామ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక స్టోరేజ్ వేరియంట్స్ విషయానికి వచ్చారంటే 128GB నుంచి స్టార్ట్ చేసుకొని 256 అండ్ మాక్సిమం కెపాసిటీ వచ్చేటప్పటికి 512GB వేరియంట్ దాకా రావడం జరుగుతుంది. నన్ను అడిగితే కనుక మీరు 128GB వేరియంట్ కన్నా కానీ మినిమం 256GB అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో మనం HDR వీడియోస్ అలాగే HDR ఫుటేజ్ కంటెంట్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు స్టోరేజ్ స్పేస్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఇన్ఫాక్ట్ యాప్ స్టోర్ లో యాప్స్ కంపేర్ టు గూగుల్ ప్లే స్టోర్ కన్నా కానీ ఆండ్రాయిడ్ దాంతో కన్నా కానీ ఎక్కువ సైజ్ లో రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు స్టోరేజ్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరైతే యూస్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి యాప్ నైనా చాలా ఈజీగా ఇవి హ్యాండిల్ చేయగలవు. హ్యాంగ్ అవ్వటం కానీ లాగ్ అవ్వటం కానీ ఇలాంటివి అయితే ఏముండదు. అండ్ మీరు యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటున్నా కానీ అఫ్ కోర్స్ ఇవి చేయగలవు, పవర్ఫుల్ ప్రాసెసర్సే. బట్ ఇనిషియల్ గా మీకు కెమెరా యూస్ చేసినా లేదా కాన్ఫిగరేషన్ అవుతున్నా బ్యాక్గ్రౌండ్ ఏదైనా డౌన్లోడ్స్ అవుతున్నా కొంచెం హీటింగ్ అయితే అవుతూ ఉంటుంది. బట్ ఇందులో ఉండేటువంటి అల్యూమినియం వల్ల హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మన సరౌండింగ్స్ లోకి ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఇవి నాన్ ప్రో సిరీస్ కాబట్టి మీకు జస్ట్ కేవలం రెండే కెమెరాస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్ కెమెరా ఈసారి మనకి 48 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. సేమ్ ఏదైతే ఇంతకు ముందు ప్రో సిరీస్ లో వాడినటువంటి కెమెరా ఏదైతే ఉందో అదే కెమెరా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అపర్చర్ వచ్చేటప్పటికి f స్టాప్ మీకు 1.6 గా మనకి రావడం జరుగుతుంది. బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. సో బేసిక్ గా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకోవడం కోసం దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయరు. 2x దాకా మీరు ఆప్టికల్ అలాగే అప్ టు 10x దాకా డిజిటల్ జూమ్ కి అయితే ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిల్లో జనరల్ గా ఏదో జూమ్ చేసామా పిక్చర్ వచ్చిందా అన్నట్లు కాకుండా పోస్ట్ ప్రాసెసింగ్ కూడా పర్వాలేదు బాగుంది. అండ్ దీంట్లో మరొక 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ దీని ద్వారా క్యాప్చర్ చేసేటువంటి HDR కూడా పర్వాలేదు, ఓకే. యాపిల్ ఎక్కువగా వీటిలోనే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. బట్ ఇంకా HDR ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ నాన్ ప్రో వేరియంట్స్ లో అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇందులో మనకి పోర్ట్రేట్ లో కూడా మనకి ఆ డెప్త్ కంట్రోల్ ఏదైతే ఉందో అపర్చర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఏదైనా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత లాంగ్ ఎక్స్పోజర్ కింద అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత పోర్ట్రేట్ లో డెప్త్ ఎఫెక్ట్ ని కంట్రోల్ చేస్తానంటే మాత్రం వీటికైతే ఇది సపోర్ట్ చేయదు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి స్లో మోషన్ వీడియోస్ ఉంటే చూసారా, సింప్లీ క్రేజీ అనిపిస్తుంది. ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు డాల్బీ విజన్ లో వీడియో కాంటెంట్ ని రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్ మీరు 4K 60 FPS దాకా డాల్బీ విజన్ లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 4K సినిమాటిక్ లో వ్యూస్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ లో HDR బ్రైట్ గా మనం వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకునేటువంటి కాంపాక్టబిలిటీస్ అయితే దీనిలో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఐఫోన్స్ అనేవి ఫోటోగ్రఫీ కన్నా కానీ వీడియోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వ్లాగర్ లేదా ఎక్కువగా వీడియోస్ ని రికార్డ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకు ఒక మంచి యూస్ఫుల్ ఫోన్ అని నేను చెప్తాను వీడియో రికార్డింగ్ పరంగా. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఏదైతే మనకి 15 ఏదైతే ఉందో 3349 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. వేర్ 15 ప్లస్ వచ్చేటప్పటికే 4383 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మీకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ 6.7 ఇంచెస్ అంటే ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ కూడా మన స్క్రీన్ సైజెస్ ఇవే చూస్తుంటాం. ఒకవేళ కొంచెం కాంపాక్ట్ గా ఉండాలి అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు బ్యాటరీకి అయితే సాక్రిఫైస్ చేయాల్సి
చేయాల్సి ఉంటుంది. ఎనీవే యాపిల్ లో మీకు బ్యాటరీ ఈవెన్ ఇందులో మనకి 4 నానోమీటర్ చిప్ సెట్ ని యూజ్ చేసినా గానీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో బానే ఉంటుంది. బట్ 100% మీరు ఈవినింగ్ 6:37 కల్లా అంటే 4G డేటా యూజ్ చేసిన 5G డేటా యూజ్ చేసిన ఆఫ్ కోర్స్ ఈ రెండు ఫోన్స్ కూడా 5G సపోర్ట్ చేస్తాయి. మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాల్సిందే. ప్రో సిరీస్ లో మనకి 27 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ తీసుకొచ్చారు కానీ వేరే నాన్ ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికే మనకి జస్ట్ 20 వాట్స్ అండ్ ఇందులో టైప్ సి టు టైప్ సి కేబుల్ ని మనకు తీసుకొచ్చారు. అండ్ టైప్ సి పోర్ట్ కూడా USB 2.0 నార్మల్ రెగ్యులర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. అండ్ రెగ్యులర్ గా మీరు వాడేటువంటి ఆండ్రాయిడ్ చార్జర్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా దీన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇక పైన ఐఫోన్ కేబుల్ ఉందా లేదా ఐఫోన్ కేబుల్ మనం క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ కేబుల్స్ తో కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సచ్ ఏ కూల్ థింగ్ కదా. అండ్ ఈ ఫోన్ ఎప్పుడైతే టైప్ సి తో వచ్చిందో నాకైతే ఒక డౌట్ ఉంది, అసలు ఇది మనం టైప్ సి టు టైప్ సి పెడితే నిజంగా ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఛార్జ్ అవుతాయా కావా అనేది అసలు ఏమవుతుంది చూద్దాం అని చెప్పి ఇక్కడ నేను ఒక ఫోన్ కి కనెక్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మరొక ఫోన్ కూడా కనెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసారా మీకు డైరెక్ట్ గా దీంట్లో ఇంచి అంటే ఇందులో ఛార్జింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఇంచి ఈ ఫోన్ కి డైరెక్ట్ గా ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే మల్టీ పోర్ట్ అంటే జనరల్ గా మనకి మైక్రో USB అలాగే టైప్ సి అలాగే యాపిల్ కేబుల్ ఉంటుంది సార్, దాంతో ఛార్జ్ చేస్తున్నాను. ఒకసారి ఛార్జ్ అవుతుందా కాదా అనేది ట్రూత్ ఆఫ్ రియాలిటీ. ఎస్, ఇదైతే ఛార్జ్ అవుతుంది. సో ఇక మనము ఐఫోన్ కేబుల్ ఉంది అని చెప్పి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన ఆండ్రాయిడ్ ఫ్రెండ్ యూజర్ తోటి సరదాగా మనం తిరుగుతూ కూడా మన ఫోన్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో డేటా ట్రాన్స్ఫరింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెండు ఫోన్స్ డైరెక్ట్ గా టైప్ సి కేబుల్ తోటి ఛార్జ్ అవుతుంది. యాక్చువల్ గా ఫోన్స్ రిలీజ్ అవ్వక ముందు ఖచ్చితంగా MFI సర్టిఫైడ్ కేబుల్ అయితేనే ఛార్జ్ అవుతుందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎనీ కైండ్ ఆఫ్ USB టైప్ సి సారీ వీళ్ళంటాం మాత్రం USB-C టైప్ సి కాదు, USB-C దాంతో డైరెక్ట్ గా మీరు ప్లగ్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు దీంట్లో మనకు వచ్చేటప్పటికే 15 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అలాగే మ్యాక్స్ యాప్ ఛార్జర్ ద్వారా మీకు 7.5 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఐఫోన్ టు ఐఫోన్ ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఆండ్రాయిడ్ ఫోన్ తో కూడా ఛార్జ్ చేసి టెస్ట్ చేద్దాం సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మరొక ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ సి కనెక్ట్ చేసి దీన్ని టైప్ సి కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఎస్, ఇక్కడ మీరు చూసారా డైరెక్ట్ గా ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మనము కావాల్సినప్పుడు మన ఫ్రెండ్స్ కు షేర్ కూడా చేయొచ్చు. ప్రీవియస్లీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు, ఈసారి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో అయితే పనిచేయట్లేదు, కెనడా ఇట్లా కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్ లో మాత్రమే ఈ సేవలు అయితే ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సర్వీస్ లేదు అన్నట్లయితే లేదా నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా శాటిలైట్ సహాయంతో ఎమర్జెన్సీలో మీరు ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. అది ఎమర్జెన్సీ SOS టీమ్ కావచ్చు లేదన్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. మన ఇండియాలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ దీంతో పాటుగా క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ అంటే ఆల్ ఆఫ్ సడన్ రన్నింగ్ లో ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా లేదన్నట్లయితే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఫోర్స్ దీని మీద ఇంపాక్ట్ క్రియేట్ అయినా కానీ ఆటోమేటిక్ గా క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ అనేది ఎనేబుల్ అయిపోయి SOS టీమ్ కి ఆటోమేటిక్ గా మీ లొకేషన్ ని అలాగే మీ కాంటాక్ట్ ని షేర్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలర్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో క్రాష్ డిటెక్షన్ అయితే ఇండియాలో పనిచేస్తుంది. బట్ ఎమర్జెన్సీ SOS అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది సెట్ అవడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో మీకు వైఫై అలియన్స్ 6 ఉంటుంది, 6E ఉండదు. ప్రో సిరీస్ లో 6E ఉంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ రెండిట్లో మనకి NFC కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఏ విధంగా పాపప్ అయిందో అంటే జస్ట్ కాంటాక్ట్ షేరింగ్ iOS 17 లో ఉన్నటువంటి ఫీచర్ ఇది. సో ఇలా NFC అండ్ దీంతో పాటుగా మీకు అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ కూడా మనకి ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ 4G 5G వీళ్ళైతే ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయరు కానీ ఆల్మోస్ట్ గ్లోబల్ గా ఉన్నటువంటి 5G నెట్వర్క్స్ కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే ఉండదు, ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఫేస్ ఐడి తోనే మనం ఫోన్ అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ 15 అలాగే 15 ప్లస్ కి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఎవరు అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే నన్ను అడిగితే గనక ఒకవేళ మీరు గనక ఐఫోన్ 14 ప్లస్ వాడుతున్నారు అన్నట్లయితే గనక పెద్దగా అప్గ్రేడ్ అయితే అవ్వకండి. 16 ప్లస్ లో మీకు హ్యూజ్ అప్గ్రేడ్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. లేదు నేను ఐఫోన్ 12 లేదా 12 మినీ లేదా 13 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ మీకు ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే వస్తుంది. లైక్ ప్రైమరీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ అండ్ దీంతో పాటు మనకి డైనమిక్ నాచ్ అండ్ లేటెస్ట్ A16 బయోనిక్ చిప్ తో పాటు USB టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్. ముఖ్యంగా చెప్పాలంటే ఆ టైప్ సి తో వచ్చినటువంటి ఫ్రీడమ్ లైక్ ఛార్జింగ్ కావచ్చు, డేటా ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో అయితే ఎంజాయ్ చేస్తారు. నిజంగా ప్రో సిరీస్ లో లైట్ వెయిట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే 14 ప్రో సిరీస్ లో దీంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెలిఫోటో లెన్స్ అయితే మీకు ఇందులో రాదు, ఓన్లీ ప్రో సిరీస్ లో మాత్రమే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి
చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైన త్వరపాటు కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్